హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయి ఆర్ఆర్ గోదావరి తెలుగు మా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను అతి పురాతనమైన ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి దేవాలయ దర్శనానికి అయితే ఈరోజు రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇది మన భారతదేశంలో కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని అట్టకాల్ అనే గ్రామంలో ఉంటుందండి. ఇక్కడ అమ్మవారిని భద్రకాళి, దుర్గా, కనింగ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఇక్కడ భాగవతి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అటుకులు పొంగల్ అంటే చాలా బాగా ఇష్టం. అందుకే ఇక్కడ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుండలతో ఇక్కడ అమ్మవారికి ప్రసాదం వండి ఇక్కడ నైవేద్యం అనేది సమర్పిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, కేరళలోని మహామాన్వితమైన అమ్మవారి దేవాలయం భాగవతి క్షేత్రం. ఇది కేరళలోని తిరువనంతపురంలో ఉంటుందండి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల దేవత. ఫ్రెండ్స్, శ్రీ భాగవతి అమ్మవారి యొక్క స్థల పురాణం ప్రకారం పూర్వం కనింగి, కోవెలన్ అనే పుణ్య దంపతులు ఉండేవారంటండి. వాళ్ళు పేదరికంలో ఎన్ని కష్టాలు అనుభవించినా ఎప్పుడు బాధపడేవారు కాదంట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి దగ్గర చేయి చాచి అడిగేవారు కాదంటండి. ఫ్రెండ్స్, అంతేకాదు భగవంతుని కూడా ఎప్పుడు నిందించేవారు కాదంటండి. అటువంటి పుణ్య దంపతులు ఉన్న ఆ ప్రదేశంలో ఒక్కసారి తన భర్త ఎటువంటి తప్పు చేయకుండా చెయ్యని నేరానికి శిక్షించబడతాడంటండి. పాండ్యరాజు తన భర్త మరణానికి కారణం అవుతాడంటండి. అప్పుడు ఆ మహాపతివ్రత అయిన కనింగి తన భర్త అంతం చేసిన పాండ్యరాజు ఆస్థానానికి వెళ్ళి మహా విధ్వంసాన్ని సృష్టిస్తుందంటండి. ఆ తరువాత ఆమె అక్కడ నుండి వెనుదిరిగి వెళుతూ ఒక చోట అలసిపోయి కూర్చుంటుందంటండి. ఆ ప్రదేశంలో సేద తీరింది కాబట్టి ఆ ప్రదేశంలోనే నేడు ఇక్కడ అమ్మవారికి ఆలయం కట్టించారంటండి. ఆ రోజున అలసిన ఆమెకు ఇక్కడ గ్రామస్తులందరూ రకరకాల ప్రసాదాలు వండి పెడతారంటండి. పూర్వం అప్పుడు ఏ ప్రసాదాలు అయితే పెట్టారో ఇప్పటికీ అవే ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారంటండి. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీ కనింగి అమ్మవారిని భాగవతి అమ్మవారిగా కొలుస్తారండి. అలాగే ఇక్కడ అమ్మవారిని భద్రకాళి, దుర్గా అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ఆవరణంలో ఈ ఆలయం నిర్మించబడి ఉంటుంది. ఈ ఆలయం అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళను వెదజల్లుతూ ఉంటుంది. కనింగి అమ్మవారు అవతారంగా భావించి అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆమె ఆవేదన చల్లార్చి ఆనందాన్ని కలిగజేయడానికి ఇక్కడ రకరకాల పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారండి. ప్రతిరోజు 10 రోజులతో పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏనుగుల మీద ఊరేగిస్తూ ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూసి నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. Ada.